6 కచ్చి మామిడికాయలు కడిగి ఇట్లా పొట్టు తీసి పెట్టుకుంటే ఏడాది పొడవునా అన్ సీజన్లో కూడా మనం మామిడికాయ పచ్చడి, పులిహోర, పప్పులో కూడా వేసుకోవచ్చు. చింతపండుతో పని లేకుండా ఇట్లా తురుముకోవాలి, సన్నగా పొడుగ్గా వస్తుంది. మా మమ్మీ అయితే మర్తుమల్లలో స్టోర్ చేసి పెట్టేది. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న వీడియో ఇట్లా చేసి పెట్టుకుంటే హెల్త్కి చాలా మంచిది, చాలా యూస్ఫుల్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. మీరు పెద్దది ఇట్లా తురిమేది లేకపోతే కూడా మనం పన్నీర్ దాంతో ఇట్లాంటి దాంతో కూడా చిన్న దాంతో కూడా తురుముకోవచ్చు, ఈజీగా ఫటాఫట్ చేసుకోవచ్చు. ఇటు చేసి పెట్టుకుంటే పిల్లలకు హడావుడి, పొద్దున్న పూట లేట్ లేస్తాము, అప్పుడు ఫటాఫట్ పులిహోర చేసేయచ్చు. ఇట్లా జీడి వస్తుంది, పండు వేయొద్దు ఇందులో. ఈ జీడి పక్కన పెడితే ఇట్లా చిన్న చిన్న ముక్కలు తురుముతుంటే మనకు రావు కొన్ని, అది కూడా పారేయకుండా మిక్సీ పట్టి ఆ గుజ్జును కూడా అందులో వేసేయండి, వేస్టేజ్ చేయకుండా. మనం పప్పు చింతపండు వాడుతూ ఉంటాం కదా, చింతపండు బదులుగా ఇది వేసుకోండి. కొంతమంది పత్యాలు ఉంటాయి, హోమియోపతి, చింతపండు వాడొద్దు కదా, అప్పుడు బాలెంతలు మోడ్ వేసుకుంటారు, దానికి కూడా చింతపండు బదులు ఇది వేసుకోండి మామిడికాయ. నేను 2 స్పూన్ల పసుపు వేసుకున్నాను, 3 స్పూన్ల ఉప్పు వేసుకున్నాను. ఉప్పు ఎక్కువన్నా కూడా పర్వాలేదు, మనం పప్పులో, తర్వాత పులిహోరలో, పచ్చళ్ళలో ఇంకా వేయాల్సిన అవసరం లేదు. ఇక మంచిగా కలిపేసేయండి, ఉప్పు పసుపు తప్ప ఇంక ఏమయ్యొద్దు. మంచిగా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోండి, ప్లాస్టిక్ దాంట్లో కాకుండా. బయట పెడితే 2-3 రోజుల కంటే ఎక్కువ ఉండదు, ఎండలకు పాడైపోతుంది. అదే ఫ్రిడ్జ్లో పెడితే ఏడాది పొడవునా ఇట్లా పెట్టి యూజ్ చేసుకోవచ్చు. ఒకటేసారి తురుము కాదనుకుంటే సీజన్ అయ్యే లోపల 2-3 సార్లు ఇట్లా తురిమి స్టోర్ చేసుకోండి. డీ ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు. ఆయిల్ పోసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, మీరు ఏమన్నా వేసుకోండి, పల్లీలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసి, హడావుడు ఉంది, లేట్ లేచినాం, పిల్లలకు బాక్స్ కావాలి, ఇది మనం తురిమి పెట్టుకున్నాం కదా ఫ్రిడ్జ్లో కింద, పటాపట తీసేసి అందులో వేసేసి కొద్దిగా ఒక 2 సెకండ్లు కొంచెం ఏగిన తర్వాత చల్లగైనా వేడిగైనా పటాఫట్ అన్నంలో కలుపుకోవచ్చు. ఎందుకంటే సడన్గా ఒక ట్రిప్కి వెళ్తున్నాము, 5-6 మందికి పులిహోర కలుపుకోవచ్చు ఒక పూటకి, చాలా పర్ఫెక్ట్గా అయిపోతుంది, పుల్లగా మంచిది కూడా హెల్త్కి. ఇది చింతపండుతో పని లేకుండా అన్ని రకాల పప్పులలో వేసుకోవచ్చు. నాన్ వెజ్, మటన్, చికెన్, చేపల పులుసు, వెజ్ కర్రీస్లో కూడా ఎక్కడెక్కడ చింతపండు వాడతామో అందులో ఇది వేసేసుకోవచ్చు. మామిడికాయ సీజన్ అయిపోయాక పచ్చడి తినబుద్ధి అయితే ఇందులో ఆవపిండి, మెంతుపిండి, కారం వేసేస్తే తురుము పచ్చడి అయిపోతుంది. ఫ్రెష్గా రాత్రి అన్నం మిగిలిపోయింది, ఇట్లా పులిహోర చేసుకోవచ్చు. ఫటాఫట్ హడావుడి ఉన్నప్పుడు ఇది బాగా పనిచేస్తుంది. అందరూ ఇట్లా తురిమి పెట్టుకోండి, బాగా యూస్ఫుల్ అవుతుంది. మనం ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు ఇట్లా చేసుకొని తినొచ్చు.